అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్లు ఇష్ట ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్టుగా స్టాండర్డ్ రేట్తో చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం. అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని వాడు ఏ వర్క్ అయినా సరే, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్, ఏదైనా సరే, ఒక పెయింటర్, అన్ని వర్కులకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదన్నీ కూడా వీళ్ళే చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం. దీనికి కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. అట్లా కాకుండా జెన్యూన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా ప్రభుత్వానికి 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా, ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు, ఇంకా ఏమాత్రం ఇబ్బంది రాకూడదని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. ఇంత మునిపే మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం. అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం, డూస్ అండ్ డూ నాట్స్ ఇస్తున్నాం. ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి 104 ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక 30-35 మంది ఉన్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు. ఏ ట్యాబ్లెట్ వాడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నా. ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని బస్సులు పెట్టాం. బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఎప్పుడు ఆ వాటర్లోనే ఉండడం, లేకుంటే ఇంట్లోనే ఉండడం, కొంత మనుషులకు కూడా ఇది అవుతుంది. కాబట్టి కొంత బయట తిరిగి వస్తే కొంత వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలన్నా చేసుకుంటారు. బయట పోతే కొంత రిలీఫ్ వస్తుంది. దానికి కూడా ఫ్రీ బస్సెస్ పెట్టి ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా మిగిలినటన్నీ కూడా డ్రోన్స్ అవి ఇన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగిస్తున్నాం. రేపు మార్నింగ్ ఒక బ్యాచ్ని 800 బూతుల్లో 800 ఒక 80,000 మందికి ఫుడ్ ఉద్యోగం మాకు కొన్ని ఒక ప్యాకేజ్ ఇవ్వండి, మేము హ్యాపీగా ఉంటామని అడిగారు. 3 రోజుల్లో 25 కేజీల రైస్, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె, 1 కేజీ పప్పు, ఒక 2 కేజీలు కూరగాయల్లో పొటాటో, 2 కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం. అదే సమయంలో ఈరోజు ఒక 40-50 లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు. 2 రూపాయలకు ఆకుకూరలు, 5 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ఒకటి కేజీ. దానికంటే ఎక్కువ రేటు ఉండవు. ఈ 3 రేట్లు ఉంటాయి. 50%, 60% ఎంతైనా సబ్సిడీ ఇచ్చి, ఒక్కోసారి 70 కూడా కావచ్చు. ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరుకుతాయని తీసుకొస్తున్నాం. బయట కూడా తెమ్మన్నాను. రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. అవన్నీ తీసుకొస్తాం. రేపు ఇచ్చే 80,000 మందికి మార్నింగ్ దగ్గర మీరు చూస్తే 3 నూడిల్ పాకెట్స్, సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. 6 యాపిల్స్, 6 బిస్కెట్స్, 3 అంటే 1.5 లీటర్ మిల్క్, 6 వాటర్ బాటిల్స్, ఇవన్నీ ఇస్తున్నాం. ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి సరిపోతే చేసుకుంటారు, కావాలంటే వంట చేసుకుంటారు. ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం. రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. నెక్స్ట్ డే 1/3కి ఇవే ఇస్తాం. ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే 1/3 ఇస్తాం. 3 రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం.